మాట్లాడడం తలకి ఉంది అసలు ఏమన్నా? మత ప్రచారం ఎవడైనా ఎందుకు చేస్తున్నాడంటే, కరెక్ట్ బస్సు ఎక్కలేదురా నువ్వు ఎక్కిన బస్సు మోక్షానికి వెళ్ళే బస్సు కాదు. నాకు తెలిసి ఈ బస్సు మోక్షానికి వెళ్తుందని అనుకొని చెబుతున్నారు. ముస్లింలు చెప్పినా, హిందువులు చెప్పినా, క్రైస్తవులు చెప్పినా వాళ్ళ కాన్సెప్ట్ అది. మోక్షానికి వెళ్దాం అనుకొని మీరు నరకం బస్సు ఎక్కారురా. ఇదిగో తమ్ముళ్ళు రండి, అన్నయ్య రండి, మోక్షం బస్సు ఎక్కండి అని చెప్పడమే ధర్మ ప్రచారము. గురువులు శిష్యులు అందరూ తెలుసుకోండి మాట. పెద్ద బోడి తెలివి వాడు పెద్ద తెలిసినట్టు మాట్లాడతాడు. ఏ బస్సు ఎక్కినా ఒకటే సార్, తెలివి తక్కువడు. బస్ స్టాండ్ పోయి ఎందుకు అడుగుతున్నావు? బోర్డుని చూస్తున్నావు నువ్వు? బస్ స్టాండ్కి పోయేమో ఈ బస్సు ఎక్కడికి వెళ్ళి ఆ బస్సు ఎక్కడికి వెళ్తాను అంటాడు. మరి మతాలను అడగొద్దు, ఈ మతం ఎక్కడికి పోతాను అడగొద్దు. పెద్ద తెలివంతా కారిపోయినట్టు చెప్తాడు వాడు. వీడు వాని చెవులుపుకొని వీళ్ళు వింటారు. సత్యం చెప్తే వినరు, మాయ మాటలు చెప్తే బాగా వింటారు. ధర్మ ప్రచారం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, స్వర్గానికి వెళ్ళే బస్సు ఎక్కాను అనుకుని అమాయకులు కొంతమంది నరకానికి వెళ్ళే బస్సు ఎక్కారు. అయ్యో తమ్ముళ్ళు తప్పించుకుండిరా, ప్రమాదం ముందుంది అని చెప్పడమే ధర్మ ప్రచారము. ఏ మతస్థుడైనా ఇలా నమ్మాడు కనుకనే ఆ బస్సు రైట్ కాదన్నా ఈ బస్సు రా అని చెప్తాడు, ఈ బస్సు రైట్ కాదు ఆ బస్సు అని చెబుతాడు. అసలు సిసలైన పరలోకానికి వెళ్ళే బస్సు కరెక్ట్గా బోర్డు చదివితే యేసుక్రీస్తు అనే బస్సు ఒక్కటే పరలోకానికి వెళ్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. క్రైస్తవ మతం అనే బస్సు కాదు, క్రైస్తవ మతం కాదు, యేసు అనే బస్సు. యేసులోనికి నువ్వు రావాలి. మతంలోకి వస్తే ప్రయోజనం లేదు. యేసు మతంలో ఉండి కూడా అగ్నిగుండానికి పోతారు చాలామంది. యేసు నీలోనికి వస్తే నీకు నూతన జన్మ కలుగుతుంది, నువ్వు ద్విజుడు అయిపోతావు, మారు మనసు వస్తుంది, కొత్త మనసు, కొత్త బ్రతుకు, కొత్త స్వభావం వస్తుంది. పుట్టుకతో వచ్చిన పాప స్వభావం నశిస్తుంది, పరిశుద్ధమైన కొత్త స్వభావం వస్తుంది. అప్పుడు నీకు రక్షణ గ్యారెంటీ. అందుకు క్రైస్తవులు సువార్త చెబుతున్నారు. మతం మారమని కాదు, నరకం తప్పించుకో అన్నా అని క్రైస్తవులు సువార్త చెబుతున్నారు. మతాలు మార్చడానికి కాదు, అన్నయ్య నరకం బస్సు దిగిపోయి స్వర్గం బస్సు ఎక్కన్నా అని చెప్పడానికి సువార్త చెబుతున్నారు. యేసుని సిలువే బ్రోవా, జనితైక యేసుని అంటే ఈ లోకంలో రక్షకుడంటూ పుడితే ఆయన యేసు ఒక్కడే, ఇంకెవడు రక్షకుడు పుట్టలే. మతస్థాపకులు పుట్టారు, నీతి బోధకులు పుట్టారు, మత సంస్కర్తలు పుట్టారు, కానీ రక్షకుడు ఒకడే పుట్టాడు. ఆయన పేరు యేసు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇంకేం చెప్పాలా? ఇంకెంతసేపు చెప్పి తెలివి వస్తుంది. అట్లాగే ఏ బస్సు ఎక్కినా సరే అనుకుని మీ ఇష్టం. బలవంతంగా బస్సు నుంచి లాగి కిందికి దిగి ఇక్కడికి ఎక్కించి అంత కర్మ మాకేం లేదు. పోరా, అందరు నరకానికి పోండి మాకెందుకు. కానీ తెలిసిన మంచి చెప్పకపోతే మా మనసాక్షి మమ్మల్ని బాధ పెడుతుంది. మాకు తెలుసు ఏ బస్సు పరలోకానికి రాదు, ఒక్క బస్సే పరలోకానికి వస్తుంది. అది ఎందుకు ఒక్కటే బస్సు ఎందుకు వస్తుంది అంటే, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని చెప్పిన ధర్మశాస్త్ర ప్రవచనం నెరవేర్చిన ఏకైక బస్సు నజరేయుడైన యేసు రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రక్తము చిందింపకుండా నువ్వు నా చెంప నేను నీ చెంప కొట్టుకుంటే దేశం బాగుపడుతుందా? ఏంటి తెలియలేని మాటలు. సర్వమానవ కోటికి బైబిల్ సందేశం ఏంటంటే చెంపలు పగలు కొట్టించుకోవడం కాదు. సర్వమానవ కోటికి బైబిల్ సందేశం ఏంటంటే, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు. ఆ రక్తము జంతు రక్తము కాదు, అక్షయమైన జీవము గల దైవ రక్తం కావాలి. ఇది ధర్మశాస్త్ర సారము. అక్షయ జీవము, నాశనము లేని జీవం గల దైవ రక్తం కార్చడానికి దేవుడే మనిషి కావలసి వచ్చింది. గనక ఇప్పుడు తన పరిశుద్ధ రక్తము కార్చుటకు మనిషి అయిన దేవుని పేరు యేసుక్రీస్తు.
గనుక యేసును నమ్ముకుంటే నీకు రక్షణ గ్యారంటీ. యేసును నమ్మకుండా ఇంకా ఏ బస్ ఎక్కినా నీకు అగ్నిగుండం గ్యారంటీ. ఇది బైబిల్ సందేశం, ఇది బైబిల్ సందేశం. ధైర్యం ఉంటే సేవకులందరూ ఇది చెప్పమనండి. ఇప్పుడు సువార్త ఎలా చెబుతారంటే, మా గుడికి రండి మీ కష్టాలన్నీ పోతాయట. తెలుగు తక్కువ వెధవ. నీ గుడికి వస్తే కష్టాలు పోడేవేంట్రా, ఏసయ్య దగ్గరికి వస్తే పోతాయి. మోక్ష మార్గం నువ్వా ఏసయ్యా? మేము అలా చెప్పం. మా గుడికి రండి మీ కష్టాలు పోతే, మా గుడికి రండి బోల్ డబ్బులు వస్తాయి అని మేము చెప్పం. యేసు దగ్గరికి రండి. రక్షకుడు యేసు, స్వస్థపరిచేవాడు యేసు, ఆశీర్వదించేవాడు యేసు, నరకాగ్నిగుండం తప్పించేవాడు యేసు. మతంలోకి రాకండి, యేసుని మీ హృదయంలోకి చేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇది దేవుడు చేస్తున్న కార్యం. భూమి మీద దేవుడు చేస్తున్న కార్యం. ఏం చేస్తున్నాడు ఆయన? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చారన్నమాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది.